ఈరోజు ఫ్యామిలీ దాబాకైతే వచ్చేసాం ఫ్యామిలీతో. ఇంకా మా అమ్మ మా అత్త అయితే సేమ్ శారీ, సేమ్ ఫ్లవర్స్ మొత్తం సేమ్గా వేశారు. ఇంకా చూడండి మా తమ్ముడు ఎంత హీరో లాగా పోజ్ ఇస్తున్నాడు. ఇంకా అందరం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ అయితే ప్లేట్స్ అయితే తీసుకొని వచ్చారు. ఏంట్రా బాబు ఫాస్ట్గా తీసుకొని వచ్చేయండి అనే లోపల లాలీపాప్ చికెన్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా మొత్తం ఐటమ్స్ అయితే ముందర పెట్టేశారు. బటర్ నాన్ నుంచి బిర్యానీ దాకా ఫుల్ కుమ్మేశాము. ఇది డిఎస్పి చికెన్ అనమాట. నేనైతే ఏదో ఊహించాను, బట్ లాస్ట్కి అలా వచ్చింది. అందుకే ముందే ఏదేదో అనుకోకూడదు అనమాట. ఇంకా అలా నేనైతే స్టైల్గా స్పూన్తో ట్రై చేశాను కాసేపు. ఇంకా మన వల్ల కాదని చెప్పి ఇంకా చెయ్యి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా టేస్ట్ పరంగా అంతా బాగుంది. బిర్యానీ అయితే అస్సలు ట్రై చేయబడలేదు జీకేలో అయితే. నాకైతే నచ్చలేదు అస్సలకి. ఇంకా ఫైనల్లీ మేమైతే కడుపు నిండా తిని హ్యాపీగా ఇంటికైతే వచ్చాము జీకే దాబా నుంచి. ఇంకా మా వాళ్ళందరూ అయితే ఫుల్ కుమ్మేశారు, అసలు తినలేకపోయారు లాస్ట్ దాకా. చూడండి బిర్యానీ అస్సలకైతే బాగానే లేదనమాట. మాకు చాలా అంటే చాలా వరకు యావరేజ్ అనిపించింది. ఇంకా అలా ఇంకా వేస్ట్ చేయకూడదు కాబట్టి అందరూ అయితే తిన్నారనమాట. మా అమ్మకైతే విరక్తి వచ్చేసింది, ఇంకోసారి నేను రాను మీతో అనేసింది. లాస్ట్కి అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసాం, చెత్త చేసేసాం అనమాట మా ప్లేట్స్ మొత్తాన్ని. ఇంకా అందరం హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా మా డాడీ వాళ్ళకైతే ఆర్డర్స్ అయితే తీసేసుకొని ఇంకా నెక్స్ట్ మనకి డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్ ఏదో ఒకటి తినాలి కదా. ఇంకా అక్కడి నుంచి వస్తూ మా వాళ్ళు అయితే ఫొటోస్ అయితే దిగడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా నెక్స్ట్ ఐస్బర్గ్ అయితే వచ్చేసాం పక్కనే. ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉన్నాం అందరం. ఈ లోపల ఐస్ క్రీమ్స్ వచ్చే లోపల మా అమ్మ మా అత్త అయితే మళ్ళీ ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశారు. నేనైతే ఆర్డర్ ఇస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్లీ ఆర్డర్ వచ్చే లోపల వీళ్ళందరూ ఫోటోషూట్స్ అయితే అమ్మ ఓల్డ్ అంతా ఇక్కడే దిగిపోయింది అనుకున్నాను. పాతకాలం 90s వాళ్ళందరూ ఈడే ఉన్నారు. అంతలా ఉన్న ఫొటోస్ అయితే తీసుకున్నారనమాట వీళ్ళు. ఇంకా మా సాదిక్ గాడైతే పోజులు చెప్తా ఉన్నాడు, ఇలా తీసుకోండి అలా తీసుకోండి అని చెప్పి. అల్లరి పిల్లోడు అనమాట. ఇంకా ఫైనల్లీ ఇంకా అలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాం. ఆర్డర్స్ అయితే వచ్చేసాయి. ఇంకా ఫైనల్లీ అందరం కూర్చొని అయితే ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నాను. నేను మాత్రం అందరు ఐస్ క్రీమ్స్ అయితే ట్రై చేస్తున్నాను. మనం అన్నీ ట్రై చేయాలన్నమాట. వెనకాల చూడండి సాదిక్ ఎలా డ్యాన్స్ వేస్తున్నాడు, చాలా అంటే చాలా యాక్టివ్. తులిపి కూడా ఎక్కువే. మనకైతే మన ఐస్ క్రీమ్ కంటే పక్కన వాళ్ళ ఐస్ క్రీమే నచ్చుతుంది. సో నాకైతే మా తమ్ముడిదే బాగా నచ్చింది. బాగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి. నేను ఎప్పుడు చాక్లెట్ లేకపోతే బ్లాక్ కరెంట్ ఆర్డర్ చేసేదాన్ని. ఫస్ట్ టైం రెడ్ వెల్వెట్ చేసా, ఎందుకో ఇచ్చింగ్ ఎక్కువ అనమాట. సో ఇంకా నాదైతే యావరేజ్గా అనిపించింది, బట్ మా తమ్ముడిది అయితే భలే నచ్చింది. పేరైతే మర్చిపోయాను. సో ఇంకా అలా ఐస్ క్రీమ్ అయితే తినేసాను. అందరివి టేస్ట్ చేశాను నేను. ఫైనల్లీ మన ఐస్ క్రీమ్ కంటే పక్కన అందరివి టేస్ట్ చేయాలనే ఆశ, కుతూహలం ఎక్కువ అనమాట. సో ఫైనల్లీ ఇంటికి అయితే బయలుదేరిపోయాం. మా డాడీ అయితే వచ్చేసారు, ఇంకా అందరినీ తీసుకెళ్ళిపోయారు. బాయ్, గుడ్ నైట్.